Praise the Lord. Hallelujah. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. చూస్తున్న వారికి ప్రభు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I wish you all a very blessed, happy, gracious New Year. Hallelujah. ఎంత గొప్ప దినము మనకు దేవుడు అనుగ్రహించినాడు కదండి. గత సంవత్సరం చక్కగా మనని కాచి కాపాడి మహోన్నతిని చాటున నివసించినట్లు, సర్వశక్తిని నీడను మనము విశ్రమించినట్లు, రెస్ట్ తీసుకొని చక్కగా మంచిగా మరొక సంవత్సరంలోకి మనం తీసుకొని వచ్చాడు కదా. దేవునికి మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. ఇకపోతే న్యూ ఇయర్ ఫస్ట్ రోజు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనము అనేకమైనటువంటి న్యూస్లు మనం వింటుంటాం కదండి, వింటూనే ఉన్నాం. అక్కడ ఏం జరిగింది, అక్కడ కొన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి, మరి లేకపోతే ఎర్త్క్వేక్స్ కానీ అనేక విధమైనటువంటి రాంగ్ థింగ్స్, బ్యాడ్ న్యూసెస్ మనము వింటూనే ఉన్నాం కదండి. థ్యాంక్ యూ జీసస్. బట్ దేవుడు మాత్రము మన పట్ల చూపిస్తున్న మేలు, మన పట్ల చూపిస్తున్న మహాకృపణకై దేవుడికి మనం వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తుండాలా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చక్కని మాటతో, వాక్యంతో ముందుకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో మొట్టమొదటి లైన్ని మనం ఒకసారి చూసుకుందాము. దేవుని బిడ్డలైన వారికి ఆయన కృపను, నమ్మిన వారికి, ఆయనను నమ్మిన వారికి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసే నిజమైన దేవుడని నువ్వు నోటితో ఒప్పుకొని నమ్మితే నీవు రక్షింపబడుతావు అని రాయబడిన మాట ప్రకారం దేవుడు చక్కని మాటను మనకు అనుగ్రహిస్తూ నూతన సంవత్సరంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనంలో చూద్దాం ఒకసారి. The very first verse, it says, "Let not your hearts be troubled. Ye believe in God, believe also in me." మీ హృదయములను కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. హల్లెలూయా. లేవగానే దేవా వందనాలు, మమ్మలను కాపాడు అంటున్నారు. అదేవిధంగా యేసు ప్రభుల వారు కూడా మాట్లాడేటువంటి మాట, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. దీనికి పైన ఉన్న వాక్యము ఏమనుందంటే, మీ హృదయములను కలవరపడనివ్వకుడి. కలవరం అనేది ప్రతి మానవునిలో వచ్చేటువంటి జనరల్ థింగ్ అండి. ప్రతి ఒక్కరి కలవరం ఉంటుంది కదండి. ఎందుకు కలవరం అంటే, ఒక పని జరగకపోతే, ఒక భయంకరమైన సంఘటన జరిగినదంటే, ఒక అన్యూజువల్ థింగ్ మన లైఫ్లో జరిగినదంటే మనము భయపడుతూ ఉంటాము, కలవరపడుతుంటాము. కానీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సేయింగ్, థ్యాంక్ యూ జీసస్, లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్. మీ హృదయంలో నువ్వు కలవరపడని ఒకటి. చాలామంది చాలా విధాలుగా దైవజనులైన వారు, కాపర్లైన వారు కానీ, చాలామంది ప్రీచర్స్ అయిన వారు కానీ జరిగే సంఘటనలు బట్టి వాక్యంని బోధిస్తున్నారు. కానీ ఒక మాట, దేవుడి వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, ప్రాముఖ్యంగా మీ హృదయములను కలవరపడనీకుడి.
ఒక భయంకరమైన సంఘటన లాస్ ఏంజల్స్లో జరిగింది కదా. టోటల్ హాలీవుడ్ అగ్ని ద్వారా భస్మం అయిపోయిందండి. ఇట్ బికేమ్ టు యాషెస్, బూడిదే. అండ్ we cannot question God what happened and why it is happened. కానీ ఇక్కడున్న వారు పక్కనున్న వాళ్ళు వందలు సహజంగా కలవరపడుతుంటాం, బాధపడుతుంటాం, ఇబ్బందులు ఎదురవుతుంటాం. ఐ డోంట్ నో ఫర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే ఏదైతే పనిని మనము దానికి కరెక్ట్గా చేయకుండా వేరే విధంగా మన జీవితంలో చేస్తే దాని నుండి ఎదురయ్యే పరిణామాలు చాలా భయంకరమైనటువంటిది కదండి. ఒకసారి చూసుకుంటే లాస్ ఏంజలస్ గురించి కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మనకు తెలియదు అక్కడ ఏం జరిగినదో. బట్ ఐ డోంట్ నో, అగ్ని అనేది ఒక భయంకరమైనటువంటి, అంటే ఒక దగ్గర మొదలైందంటే అది వ్యాపిస్తూనే ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ that problem and the whole thing which has happened in Los Angeles. బట్ ఒక మాట నేను చెప్పాలని అనుకుంటున్నాను. అంత్య దినాలు అంటే చివరి దినాల్లో మనం ఉంటున్నాం. భయపడే వాళ్ళు చాలామంది, అంటే ఒక లోకంలో ఒక 100 కోట్ల జనాభా ఉన్నదనుకోండి, 100 కోట్ల మంది భయపడుతూనే ఉంటారండి. ఇది God's word is telling us, God knows, God foreknew. దేవుడు చెప్తున్న మాట వాక్యం ద్వారా, అంటే మీ హృదయంలోనూ కలవరపడని ఒక్కడే. థ్యాంక్ యూ జీసస్ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. చాలామంది దేవుని రాకడ వస్తుంది, సమీపం వస్తుంది. దేవుని రాకడ సమీపం కరెక్టే, కానీ మొట్టమొదటిగా దేవుని రాకడ ముందు జరగబోయే ఒక అద్భుతమైన మిరాకిల్ అని కూడా అనుకోవచ్చు. అద్భుతమైనటువంటి రెజరక్షన్ అని కూడా మనం అనుకోవచ్చు. దాని గురించి మనం మొట్టమొదటిగా అది రిజరక్షన్ గురించి మాట్లాడబోయే ముందు ఒక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము, థ్యాంక్ యూ జీసస్ లార్డ్, 6వ వచనంలో ఏముంటుందంటే, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోవుదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుదురు. మీరును నా నామము నిమిత్తము సకల జనముల చేత దూషింపబడదు. అనేకలు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషించుదురు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని బిడ్డలైన వారు, అనగా యేసుని నోటితో నిజమైన దేవుడు, అంటే యేసు ప్రభుల వారు లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కనుక మన కోసం తన ప్రాణము పెట్టి తిరిగి లేచినాడని నీవు నోటితో ఒప్పుకొని నమ్మితే నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా. ఎంత గొప్పదైనటువంటి ఏమంటారు అంటే మాట అండి, వాక్యములో ఉండండి. థ్యాంక్ యూ జీసస్. ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ యూ విల్ బి సేవ్డ్. హల్లెలూయా. ఎంత చక్కని మాట. మరలా ఒకసారి యోహాను సువార్త తిరిగి వచ్చేస్తామండి. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో చక్కని మాట, మీ హృదయంలో కలవరపడనివ్వకుడి. ఇలాంటి రూమర్స్ వచ్చినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, యువర్ ఫెయిత్, యువర్ హోప్ షుడ్ బీ ఆన్ గాడ్, ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని మీద నీ విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఉంచాలి. ఎంతైనా బలమైన విశ్వాసం, క్రీస్తు అనే బండ మీద స్థిరముగా ఉండగలిగితేనే ఇలాంటి విశ్వాసం. ఈ విశ్వాసం ఎలా వస్తుందండి అంటే వినుట వలన విశ్వాసం. వింటూ ఉండాలి. ఎలాంటి వాక్యం వినాలండి?
గాస్పెల్ ట్రూత్. హల్లెలూయా. గత వారం చూసుకున్నాం కదండి, ఆ మరణకరమైనటువంటి పరిచర్య లేకుంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య. అక్షరము మనల్ని చంపుతుంది, కానీ ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. ఈ టాపిక్లో నేను డీప్ వెళ్ళాను, కానీ అక్షరం అనగా 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలను ఏ ఒక్క ఆజ్ఞని మీరు తూచా తప్పకుండా మీరు పాటించకపోతే మిగతా ఆజ్ఞలన్నిటి కోసమైనా కానీ మరణ శిక్ష విధించబడుతున్నది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య అనగా దేవుని కృప తానే స్వయాన ఈ లోకానికి వచ్చి మన కోసం మనము పొందవలసిన శిక్ష ఆయన భరించి ఆయన నీతిని మనకిచ్చినాడు. ఉచితంగా బ్రతుకుతున్నాం. హల్లెలూయా. అది కూడా నోటితో నీవు ఒప్పుకొని నీవు నమ్మితే నీవు రక్షింపబడదువు. హల్లెలూయా. ఎంత గొప్పదైనటువంటి మాట. అయితే ఈ లోకంలో చాలామంది భయాందోళనకు గురి అవుతున్నారు. అదే టాపిక్ అండి ఈరోజు. ఈ ఆలోచన దేవుడు ఇచ్చినందుకు దేవుడికి ఎంతగానో మనము వందనాలు తెలియజేస్తున్న వారమై ఉంటున్నాము కదండి. We are supposed to praise God for His enduring mercies on us. Thank you, Jesus. Such a wonderful God we have. God. Thank you, Jesus, Lord. ఒక చక్కని మాట మనం చూస్తాం. ఓకే, మీ హృదయంలోనూ కలవరపడనీయకుడి. థ్యాంక్ యూ, జీసస్ లార్డ్. నా వాట్సాప్ స్టేటస్లో కూడా ఒకటి పెట్టానండి. మొట్టమొదటిగా వీఆర్ లివింగ్ ఎ లైఫ్. లేటర్ ఆన్ మత్తయి సువార్తలో 25వ అధ్యాయం అనుకుంటా, అక్కడ ఎత్తబడుట ర్యాప్చర్ అని బైబిల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉండదని. కానీ ర్యాప్చర్ అంటే గ్రీక్ పదంలో హర్పాజో అంటే మీన్స్ కాటప్. థ్యాంక్ యూ, జీసస్ లార్డ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనంలో మనము చూస్తే అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. మరలా వచ్చి ఐ విల్ కమ్ అండ్ టేక్ యూ. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ అస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మనం ఉండడానికి, మన కుటుంబంలో ఉండడానికి, ఇక్కడ ఏదైతే కుటుంబంతో మనం ఉంటున్నామో అక్కడ కూడా అదే కుటుంబంతో చక్కని భవనములు, అకార్డింగ్ టు అవర్ లైఫ్స్, మన జీవిత కాలంలో మనం ఉన్న దానిని బట్టి, దేవునితో సంబంధం బట్టి అద్భుత రీతిలో మనకి అద్భుతమైనటువంటి మ్యాన్షన్స్ మనకి దేవుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నాడంట. మనకు స్థలము సిద్ధపరచబడ వెళ్ళొచ్చున్నాడు కదండి. ఈ లోకానికి యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయనకు స్థలము లేదు, కానీ మనకు మాత్రము ఆయన నీతినిచ్చి ఆయన మనశ్శాపాన్ని, మనశిక్షను ఆయన మీద మోసుకొని తిరిగి లేచి మనము స్థలం ఇవ్వలేదు, కానీ ఈ లోకము స్థలం ఇవ్వలేదు, కానీ ఆయన మన కొరకు ప్రామిస్ చేసి వెళ్తున్నారండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ యూ ప్లేస్ టు లివ్ విత్ మీ. ఆయనతోనంట మనము బ్రతకడానికి, మనము జీవించడానికి హీ హాజ్ ప్రామిస్డ్. That means if he has promised, you have to hold on to the promise. అబ్రహాం గారు కూడా ఏమంటారు, వాగ్దానం పట్టుకొని బ్రతికినాడు. ఆ వాగ్దానం ప్రకారం మనము జీవిస్తున్నాము. అబ్రహామును బట్టి, ఆ ఆశీర్వాదమును బట్టి ఇంకనూ మనం దానిలో జీవిస్తున్నాము కదండి. ఎంత గొప్పదైనటువంటి వాగ్దానం. ఆయన చక్కగా ఏం మాట్లాడుతాను, ఇఫ్ ఐ గో and prepare a place for you, I will come again and receive you unto myself. I receive you unto myself. ఈ మాటకి అర్థము అంటే దిస్ ఈజ్ రిఫరింగ్ టు ర్యాప్చర్.
ఇది ఈ మాటకు అంటే ఒక సూచన చూపిస్తుందంటే రాప్చర్ అని ఎత్తబడుట అంటే కాటం. హల్లెలూయా. కాటం అంటే మనము రాప్చర్ అంటే ఎదురు చూచుట. ఎవరి గురించి ఎదురు చూస్తున్నానంటే మన రక్షకుడు ఆల్రెడీ ఒకసారి వచ్చాడని. రక్షకుడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయనే మనను పాపాల నుంచి విడిపిస్తాడు. ఇప్పుడు సంపూర్ణంగా ఆయనతో ఉండడానికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకోసం మనం ఎదురు చూస్తుండాలి. భయపడకుండా, మీ హృదయంలోను పడకుండానట్లు లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. హల్లెలూయా. ఎంత గొప్పదైనటువంటి వాక్యం అండి. హి హస్ ప్రామిస్డ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకసారి ఫస్ట్ థెస్సలోనియన్స్ 4th chapter 15th నుంచి 18th చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మెన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అపోస్టల్ పాల్ ఏం చెప్తాడో ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనిక 1 Thessalonians 4th chapter 15th నుంచి 18th verse చూసుకుందాం ఒకసారి. ఓకే, 4th chapter 15th to 18th. పౌలు గారు కూడా రాప్చర్ అంటే ఎత్తబడుట గురించి ఒక చిన్న హింట్ ఇస్తారండి. చూద్దాం. మేము ప్రభువును బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఒక చక్కని మాట ఏం చెప్తున్నామంటే, బిలీవర్స్ మనము వి షుడ్ నాట్ వెయిట్ ఫర్ ద డెత్. చాలామంది నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, చాలు నేను ఒక 40 సంవత్సరాలు జీవిస్తే చాలు అనుకుంటారు. ఇంకా నేను చచ్చిపోతే ఇంక వెళ్ళిపోతా. చావును గురించి కాదండి. ఇక్కడ గొప్ప అద్భుతమైన మాట ఏంటంటే, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సేవియర్ మన కొరకు రక్షకుడు ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ టేక్ అస్ అండ్ గో టు లివ్ విత్ అస్. ఘనమైన వివాహము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం 7 సంవత్సరములు. ఎంత గొప్పదైనటువంటి కదా అండి. ఆ మహిమ శరీరం ఆయన రాగానే, మధ్యాకాశములకు రాగానే ఒక ట్వింక్లింగ్ అంటే కనురెప్ప పాటలో మన శరీరములో అంటే అద్భుత రీతిగా చేంజ్ విత్ ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ అవర్ ఐస్ అవర్ బాడీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు ద గ్లోరియస్ బాడీస్. మహిమ శరీరములుగా మన శరీరములుగా మారుతాయండి. చూద్దాం ఇక్కడ. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అంటే యేసు ప్రభుల వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా క్రీస్తునందు మృతులైన వారు మొట్టమొదట లేతరు మహిమ శరీరం, తర్వాత మహిమ శరీరం ద్వారా. హల్లెలూయా. దాని తర్వాత మనము వి విల్ బి ఫాలోయింగ్ దాట్. హల్లెలూయా. 16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోని దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండిన మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇది వరకు చదువుకున్నాం కదండి. దేవుడు రక్షకుడు మన కోసం మనల్ని రక్షించడానికి, అంటే ఆ భయంకరమైన ట్రిబులేషన్ నుంచి మనల్ని విడుదల చేయడానికి మన కోసం వస్తున్నాడు. మధ్యాకాశములకు ప్రధాన దూత, ద ఫస్ట్ అండ్ ద మెయిన్ ఏంజల్, ప్రధాన దూత ఆ ట్రంపెట్ ఊదగానే మొట్టమొదటిగా క్రీస్తునందు ఎవరైతే యేసే నిజమైన దేవుడు అని నోటితోటి నమ్మి ఒప్పుకొని ఉన్నవారు, మృతి చెందిన వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు లేచిన తర్వాత మనము ఎవరమైతే
ఆయన కోసం ఎదురు చూచేవారు. ఇక్కడ ఏమని ఉంటుందంటే, థ్యాంక్ యూ జీసస్, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. ఆయన కోసం ఎదురు చూచేవారు ఎప్పుడు సిగ్గును ఉందరండి, సిగ్గుపడరు. కానీ చాలామంది మన జీవితంలో లోకరీతిగా నేను ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతికి నేను చనిపోవడం మరణం కోసం ఎదురు చూస్తుంటారు. కానీ క్రీస్తు ర్యాప్చర్ అంటే ఎత్తబడుట గురించి మనకు ఆలోచన రాదు మన హృదయంలో. ఈరోజు మన జీవితంలో మన ఆలోచన విధానము మనము మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్. Change of mind. You have to look for the coming of the Lord. 16th word, for the Lord himself will descend from heaven. 17th word, when which we are alive and remain shall be caught up together in the clouds. ఈ మాటను గురించి మనం అంటే ఒకరినొకరు కంఫర్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. వీ హ్యావ్ టు కంఫర్ట్ ఈచ్ అదర్. ఎంత అద్భుతం అండి, ఎంత చక్కనే మాట. ఒకరు మన కోసం రక్షకుడు అనే వారు మన కోసం వచ్చి మనను తీసుకొని వెళ్తారు మధ్యాకాశంలోకి. ఆయనతో పాటు ఉండడానికి సదాకాలము చక్కని భవనములలో లేకుంటే బిల్డింగ్స్లో ఉండడానికి అనగానే మన హృదయంలో ఆ మరణముతో కూడినటువంటి ఆలోచనలో నుండి మనం బయటికి వచ్చేయాలండి. ఎంత గొప్పదైనటువంటి మాట అండి కదండి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. ఒక మాట ఏముంటుందంటే ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. 1 Thessalonians 1st chapter, 1 Thessalonians 1st chapter 10th verseలో ఏముంటుందో చూద్దాం ఒకసారి. హల్లెలూయా. 10th chapterలో ఏముంటుందంటే, and to wait for his son from heaven, whom he has raised from the dead, even Jesus, which delivered us from the wrath to come. అంటే ఇక్కడ క్లియర్ అనగా, రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటక పరలోకం నుండి వచ్చునని. It is this showing us the clear picture of rapture. ఎత్తబడుట గురించిన చక్కని మీనింగ్ ఇక్కడ రాస్తున్నదండి. ఆయన దేవుని కుమారుడైన యేసు ఉగ్రత నుండి మనం తప్పించడానికి వస్తున్నాడు. అంటే ఎవరు రక్షింపబడతారంటే, క్రీస్తును నోటితో ఆయన కలువరి శిలువలో రక్తం కార్చి తిరిగి లేచినాడు, మన పాపమును మోసుకొని వెళ్ళి తిరిగి లేచినాడని నీవు నమ్మి నువ్వు విశ్వసిస్తే నీవు రక్షింపబడదు. అంటే ర్యాప్చర్ సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరములు శ్రమల పాలు జరిగిన తర్వాత అప్పుడు రెండవ రాకడ వస్తుందండి. ఆ శ్రమలు హల్లెలూయా శ్రమలు అంటే ఆ 7 సంవత్సరములలో ట్రిపులేషన్ అంటే ఉగ్రత నుండి తప్పించబడడానికి మనను ప్రాముఖ్యంగా యేసు దేవుని కుమారుడంటూ యేసు మనని విడుదల చేయడానికి. హల్లెలూయా. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ ర్యాప్చర్. ఎంత గొప్పదైనటువంటి నిరీక్షణ అండి, నమ్మాల. అదేవిధంగా మనము మన ఫ్రెండ్స్తో ఇతర కుటుంబ సభ్యులతో కానీ మనము షేర్ చేసుకుంటూ ఉండాలి. God's beloved Son is going to deliver us from the wrath. Hallelujah. Thank you, Jesus, Lord. Hallelujah. ఒక మిస్టరీ ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51 నుండి 54 వచనాలు ఒకసారి చూసుకుంటే, 1 Corinthians 15th chapter 51 నుంచి 54th verse. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడం బూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర రోగగానే అప్పుడు మృతులు అక్షయములుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. హల్లెలూయా.
వాట్ వీ షల్ నాట్ స్లీప్ నిద్రించము కానీ, థ్యాంక్ యూ జీసస్, ఒక్క నిమిషంలో అంటే ఎవరైతే రిమైన్ అలైవ్, ఇది వరకు మనం చదువుకున్నాం కదండి, పౌలు గారు రాసిన మాటల్లో ఉన్నది కదండి, ఎవరైతే బ్రతికి ఉంటారు, క్రీస్తునందు బ్రతికి ఉన్నవారు కదండి, వారు యేసు ప్రభుల వారు తిరిగి ఆ మధ్య ఆకాశంలో మహా బూర అంటే దూత బూర ఊదినప్పుడు మొట్టమొదటి క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడిన తర్వాత ఎవరైతే సజీవులుగా ఉన్నారో వారు వాళ్ళని ఫాలో చేస్తారండి పరలోకానికి. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా! ఇంకొక మాట, చివరి మాట మనం చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనంలో. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా! మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనంలో. హల్లెలూయా! 25వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. Hallelujah. And in midnight there was a cry made, behold the bridegroom has come. పెళ్లి కుమారుడు మధ్యరాత్రి. This is a kind of a rapture. ఎత్తబడుటకు సూచన. హల్లెలూయా! ఎంత గొప్పదైనటువంటి, క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటే నీవు ఎత్తబడదు. హల్లెలూయా! ఎంత గొప్పదైనటువంటి మాట అండి. మీ హృదయంలోనూ మీరు కలవరపడనివ్వకుడి. నీ ప్రక్కన ఏదైనా భయంకరమైన సంఘటన జరుగుతున్నా, లోకంలో ఏదైనా భయంకరమైన సంఘటన జరుగుతున్నా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ what is happening in and around you, but see, believe that God is with us. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు మనల్ని విడుదల చేస్తున్నాడు, పాపంలోని విడుదల చేస్తున్నాడని, పాపంలోని మనం విడుదల చేస్తున్నాడు. మనల్ని ఇంకా ప్రతిరోజు దివారాత్రములు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా! ఎంత గొప్పదైనటువంటి వాక్యము కదండి. ఒకసారి మనం చివరిగా ఇంకొక మాట మనం చూసి మనం ముగించుకుందాం, ప్రార్థన చేస్తాం. హల్లెలూయా! హూ విల్ బి రాప్చర్డ్? ఎవరు ఎత్తబడుదురు? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనము క్లియర్గా చాలామంది లేఖనంను బట్టి అడుగుతుంటారు కదా. హల్లెలూయా! ఎవరు రాప్చర్ అవుతారు అనగానే, అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆన్సర్ ఫర్ ద రాప్చర్. హూ విల్ బి రాప్చర్డ్ అనగానే, యేసు ప్రభుల వారు మృతుల నుండి లేపబడినాడని చెప్పి నువ్వు నమ్మితే నీవు రక్షింపబడతావు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్లుగానే, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హల్లెలూయా! ఆయన గురించి, మరణాన్ని గురించి మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. చాలామంది తెలియక నేను చనిపోతే నేను వెళ్ళిపోతాను కానీ ఎవరే కానీ ఆయనను గురించి నిన్ను ఎత్తబడాలి, ఆయనను చూడాలని, బ్రైడ్ గ్రూమన్ పెళ్లి కుమారుని నేను ఎదుర్కొనుటకు వెళ్ళాలి అనే ఆలోచనలో చాలామంది ఉండలేకపోతున్నారు. వాక్యంలో ఉంటుంది, ఎవరైతే హూ ఆర్ రిమైన్ అలైవ్ విల్ బి కాట్ అప్. హల్లెలూయా! ఎంత అద్భుతం కదండి. కనురెప్ప పాటలో నీవు ఆయన కోసం ఎదురు చూస్తున్నావనుకో, కనురెప్ప పాటలో మన శరీరములో మహిమ శరీరములుగా మార్చబడి ఆయనని ఎదుర్కొంటాం. ఘనమైన వివాహంలో మనము చక్కగా భోజనం చేస్తాం కదండి. థ్యాంక్ యూ జీసస్. ఎంత చక్కని మాట. ఈ ఆదరణకరమైనటువంటి మాటలు దేవుడు మీ హృదయములలో మహావృక్షము వలె నాటబడి అనేకమైన ఫలములు దేవుని కొరకు ఫలించలాగానే మనం ప్రార్థిస్తాం.
థ్యాంక్ యూ జీసస్. మరొకసారి చెప్తున్నా, మీ హృదయములను మీరు కలవరపడనివ్వకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. రాప్చర్ ఇస్ గోయింగ్ టు కమ్. After rapture, tribulations of 7 years. After the 7th year of the tribulation, there comes the second coming. Hallelujah. After the second coming is followed by the millennial rule. Thank you, Jesus, Lord. Hallelujah. ఎంత అద్భుతమైన మాట అండి. మరి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారు, నేను నమ్ముచు విశ్వసిస్తున్నా. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీ షుడ్ బిలీవ్ దాట్ వీ హ్యావ్ టు సే విత్ యువర్ మౌత్. నీ నోటితో నీవు ఒప్పుకొని నువ్వు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. రాబో ఉగ్రత నుండి నిన్ను నన్ను తప్పించడానికి సంఘము మొట్టమొదటిగా ఎత్తబడుతున్న ఆ తర్వాత ఆ ఉగ్రత అనేది వస్తుంది. క్రీస్తుని నువ్వు ఒప్పుకోకపోతే ఇప్పుడే, ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యూ విల్ బీ సేవ్డ్. యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్ విల్ బీ సేవ్. థ్యాంక్ యూ జీసస్. మనము ఆయనతో మన కోసం ఆయన యేసు ప్రభులు వాళ్ళు ప్రామిస్ చేశారు కదండి. ఆల్రెడీ వాక్యంలో ఇది వరకు చదివాం కదా, మీ కొరకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను, మీరు కూడా నాతో పాటు. హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే, మీరు నా పక్కన ఉంటారా? చాలామంది ఒక స్వభావం, మనుషుల స్వభావం ఎలా ఉంటాయనంటే, అంటరాని వారు. ఒకవేళ తప్పుడు చేసే వాళ్ళు మన పక్కన ఉంటే, వాళ్ళు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మేము ఎందుకు ఉండాలి? ఒకవేళ యేసు ప్రభుల వారు కూడా అలాంటి స్వభావం కలిగిన వారై ఉంటే, ఈరోజు మనం ఉండలేకపోతుంటే, వారు మనల్ని కూడా దూరం పెట్టి ఉంటే మన పరిస్థితి ఏంటి? కానీ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ లవ్. ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్, ఈజ్ ఫుల్ ఆఫ్ మెర్సీస్. హీ హస్ గివెన్ లైఫ్ ఫర్ అస్ అండ్ హీ ఈజ్ గివింగ్ లైఫ్ ఫర్ అస్ టు లివ్. హల్లెలూయా. మన కోసం ఆయన ప్రాణం ఇచ్చినాడు, ఆయన నీతిని మనకిచ్చినాడు. మన పాపం ఆయన మోసి కలవరిశిలలో రక్తము కార్చి ఆ పాపలను భరించి సమాప్తం చేసి మనల్ని నీతిమంతుడిగా చేస్తున్నాడు. ఆదాము చేస్తున్న పాపమును బట్టి మనం పాపులమైనాం. కానీ ఒక్క యేసు ప్రభుల వారిని బట్టి మనల్ని ఆయన నీతిమంతులుగా చేస్తున్న యేసు ప్రభుల వారిని బట్టి మనం నీతిమంతులుగా సంపూర్ణంగా మార్చబడడం. ఇదే మాటను నువ్వు నోటితో నువ్వు ఒప్పుకొని నువ్వు విశ్వసించినడలా నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. ఒకటే దాని గురించి ఆలోచించాలి. రక్షకుడు మన కోసం మరలా వస్తున్నాడు. మనం ఎత్తబడే గుంపులో ఉంటున్న తర్వాత మనం ఘనమైన వివాహములు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అంటే వివాహం అనగా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందండి. వి కెనాట్ ప్రిడిక్ట్ దట్ మ్యారేజ్ విల్ బి ఇంటాక్సికేటెడ్. ఘనమైన వివాహము. యేసు ప్రభుల వారు కానా వివాహములు ఉండే, కానీ అక్కడ అయిపోయినటువంటి ద్రాక్షరసం 6 రాత్రి బాణలలో చక్కగా నీళ్ళు నింపిన తర్వాత, హల్లెలూయా, ఆ నీళ్లను ద్రాక్షరసంగా నీళ్ళు వాక్యమలే నీళ్ళు నింపబడిన తర్వాత విశ్వాసం అనేడాలు, హల్లెలూయా, హోప్ నీలో ఉంటే నీవు ఎత్తబడతావు. ఆ ఘనమైన వివాహంలో నువ్వు ఘనంగా నీ జీవితాన్ని గడుపుతావు. యేసు ప్రభుల వారితో చిరకాలము యెహోవా మందిరంలో నీవు ఉంటావు. హల్లెలూయా. దేవుడు చక్కని మాటలు నీ జీవితంలో, మనందరి జీవితంలో ఆశీర్వదించబడినట్లు మనం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. We praise you, Lord, for this wonderful time. చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవుడు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నీ కొరకు ఎదురు చూస్తున్న వారిగా మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచి, స్థిరపరచండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని స్థిరపరిచి నీ రాక్కడలు ఎత్తబడి గుంపులో మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచండి. ఎవరైతే ఇంకా నమ్మలేని వారు ఉంటారో అయా వారిని నమ్ములాగన, లార్డ్ ఫాదర్, లెట్ దర్ ఫెయిత్ బి బిల్డ్
up, Lord. Let the faith be grown, Lord. Father, thank you, Jesus. నమ్ముట నీ వెళ్తే నమ్మువారికి సమస్తము సాధ్యమనే మాట ద్వారా వారి జీవితంలో నమ్ములాగన, లార్డ్ కృపను నమ్ములాగన, విశ్వసించి మాట్లాడడం వారి జీవితంలో అద్భుత కార్యములు చేసి ఎత్తబడి గుంపులో సిద్ధపడలా సహాయం చేసి స్థిరపరచమని, ఈ దినానికి కావాల్సిన ఆశీర్వాదం, ఈ సంవత్సరానికి కావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా నిండారుగా వీరందరి మీద కుమరించబడి బలపరిచి రాక్కడలో ఎత్తబడే గుంపులో మేము ఎదురు చూడినట్లు, ఉగ్రత నుండి మేము తప్పించబడినట్లు, ఘనమైన వివాహంలో లార్డ్ పెళ్లి కుమారుని ఎదుర్కొనటకు, నిన్ను ఎదుర్కొనటకు, నీతో ఉండడానికి మేము సిద్ధపడేలా సహాయం చేసి స్థిరపరచమని, క్రీస్తు అనే పునాది మీద ఉండలాగా సహాయం చేయమని, బలపరచమని, నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ సంవత్సరములో గొప్పదైన ఆశీర్వాదములో మేము నిండారుగా ఉండలాగన, శ్రమల నుండి మమ్మల్ని విడుదల కలిగించలాగన, ఆ బంధకంలో నుంచి మనం విడుదల కలిగించ, భద్రపరిచి స్థిరపరచమని, థ్యాంక్ యూ, గొప్ప కార్యము చేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నారు తండ్రి. Amen. Praise the Lord. God bless you all abundantly. May God bless you abundantly and bless you to be a blessings to many in Jesus' mighty name. Hallelujah.